ఆరాధించడానికి వెళ్ళుచున్న అబ్రహాముగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అబ్రహాము ఆరాధించడానికి బయలుదేరి వెళుతూ ఉంటున్నారు. 5వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి, నేను చిన్నవాడు అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ ఎందుకు వచ్చేద్దామని చెప్పి అన్న మాటను చూస్తున్నాం. నిజంగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆరాధించడానికి అబ్రహాము సిద్ధపడిన వాడుగా చూస్తుంటున్నాం. ఎప్పుడు సిద్ధపడ్డాడు అని ఒకసారి మనం పైన భాగాల్లో చూసినప్పుడు 3 రోజుల ముందనే ఆరాధించడానికి బయలుదేరి వెళ్ళిన అబ్రహాముగా చూస్తుంటున్నాం. అలాగనే ఎప్పుడు సిద్ధపడ్డాడంటే ఉదయకాలం ముందే ప్రభువుని ఆరాధించడానికి సిద్ధపడిన అబ్రహాముగా చూస్తుంటున్నాం. అయితే కింద భాగాల్లో చూస్తుంటే అబ్రహాము తనకున్న ఒకే ఒక కుమారుడు, తన ప్రియమైన కుమారుడు, ముద్దు కుమారుడు. వాస్తవానికి ఆ కుమారుడిని దేవుడే ఇచ్చాడు. ఆ 100 సంవత్సరాలలో 100 ఏళ్ళు వయసు కలిగినప్పుడు దేవుడు ఆ కుమారుడిని ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన ఆ దేవుడే అడుగుతా ఉన్నాడు, నీ కుమారుణ్ణి నాకు ఇమ్ము అంటున్నాడు. అంటున్నప్పుడు అబ్రహాము ఏది ఆలోచన చేయకుండా అడిగిన వాడు నా ప్రభువు కనుక నేను ఇవ్వాలి. ఆరాధన అంటే ఇవ్వడం. ఆయనకి మనకు ఏదైతే ఇవ్వగలమో అది స్తుతులు తప్ప, ఆయన్ని ఘనపరచడం తప్ప, ఆయన మహిమపరచడం తప్ప, ఆయన పొగడం తప్ప మరేమి కూడా ఆయనకి ఇవ్వలేము. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము ఇచ్చాను. ఏమి ఇచ్చాను అంటే తనకున్న ఒకే కుమారుడిని ఇవ్వడానికి సిద్ధపడిన అబ్రహాముగా చూస్తుంటున్నాం. సిద్ధపడిన అబ్రహాం కింద భాగంలో చూసినట్లయితే కట్టెలు చక్కగా పేర్చిన అబ్రహాం బలి ఇవ్వడానికి అబ్రహాం ఇస్సాకుకు బలి ఇవ్వడానికి అబ్రహాము కట్టెలను చాలా చక్కగా పేర్చినట్టు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే తనకున్న ఒకే ఒక కుమారుడు, తన ముద్దు కుమారుడు ఇవ్వడానికి కూడా వెనుక తీయని అబ్రహాముగా చూస్తుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధన ఎవరు చేసేది అనే మాటను మనం 5వ అధ్యాయంలో 22:5లో ఆ మాట చూస్తాం కదండి. ఎవరు దేవుడిని ఆరాధించేవారంటే కింద భాగం మనం చూస్తుంటాం, తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేను చిన్నవాడని ఇక్కడికి వెళ్ళి దేవుడిని మొక్కేదము. అంటే ఆరాధన ఎవరు చేస్తారంటే రక్షింపబడిన వారు ఆరాధించేవారుగా ఉన్నారు. అంటే లోకులకు ఆరాధనతో అవసరం లేదు. ప్రభువునందు విశ్వాసించిన వారు ఆరాధించేవారు, ఆయన ఘనపరిచేవారు, ఆయన మహిమపరిచేవారుగా చూస్తుంటున్నారు. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప భాగ్యం కదండి. గాడిదతో కూడా అక్కడ ఆరాధనకు అవసరం లేదు. గాడిదే ఆరాధనకు అవసరం లేదు. రక్షింపబడిన వారు ఆరాధనకు అవసరం లేదు. ఎవరు అవసరం అంటే ఆయన విశ్వాసింపబడిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు, రక్షింపబడిన వారు ఆరాధనకు అవసరమైన వారుగా చూస్తుంటున్నారు. అయితే కింద భాగంలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు దేవుణ్ణి అబ్రహాము ఎంతగా ప్రేమించాడంటే తన కుమారుని కన్నా ఎక్కువగా ప్రేమించాడు. తన ఆస్తి కన్నా ఎక్కువగా ప్రేమించాడు, తన భార్య కన్నా ఎక్కువగా ప్రేమించాడు, తన తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించాడు, తను ప్రేమించే కుమారుని కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడు అబ్రహాం. దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. తనకున్న ఆస్తి అంతా వదిలేశాడు, దేవుని దగ్గర వస్తా ఉంటున్నాడు ఆరాధించడానికి. తనకున్న సంపాదనంతా వదిలేశాడు, దేవుని దగ్గర వస్తా ఉన్నాడు ఆరాధించడానికి. తనకున్న ఒకే ఒక కుమారుడు, తన ముద్దు కుమారుడు. దేవుడు అడిగినప్పుడు వెనక ముందు ఆలోచించలేదు, కానీ నా దేవుడు అడిగాడు నువ్వు ఇవ్వాలంటే అని ఇవ్వడానికి సిద్ధపడి వచ్చిన వాడు, ఇవ్వడానికి వచ్చిన అబ్రహాముగా చూస్తున్నాం.
వచ్చాడు. తనకున్న ఒకే ఒక కుమారుని వధించడానికి అబ్రహాము చేతులు ఎత్తినప్పుడు దేవుడే అంటున్నాడు, ఇందు మూలంగా నీవు దేవునికి భయపడవాడని నాకు తెలియచున్నది అనే మాటను అక్కడ తెలియజేసినట్టు కూడా చూస్తుంటున్నాం. అయితే ఒకసారి మనం ఆలోచన చేద్దాం. మన తండ్రి అయిన దేవుడు తనకున్న ఒకే ఒక కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, చాలా ప్రియమైన కుమారుడు, విధేయత కలిగిన కుమారుడు, చాలా ముద్దు కుమారుడు కదండి. ఒకే ఒక కుమారుడు, ఏకైక కుమారుడు, తనతో ఉన్న కుమారుడు, ఎల్లప్పుడూ కూడా తనతో ఉన్న ఆ కుమారుణ్ణి ఇసాకుకు బదులుగా ఎలాగైతే ఆ గొర్రెపిల్ల వధింపబడి ఇచ్చినదో అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు బదులుగా, వాస్తవానికి పాపానికి జీవిత మరణాన్ని సంపాదించే మన బ్రతుకులో అగ్నిగుండానికి పాత్రలుగా ఉన్నాం మనం, నాశనానికి పాత్రలుగా ఉన్నాం మనం. అగ్నిగుండాన్ని విడిపించడానికి, ఆ నాశనపు గుండాన్ని విడిపించడానికి, ఆ నరకపు వేదనను విడిపించడానికి తనకున్న ఒకే ఒక కుమారుడిని ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఆయన పంపిన వాడుగా చూస్తుంటున్నాం. చాలా ముద్దు కుమారుడు, ప్రియమైన కుమారుడు, ఆ ప్రభు ఈ లోకానికి పంపించిన వాడుగా చూస్తుంటున్నాం. పంపించేది కాదు కానీ ఆయన ఎంత వైభవంగా పెరిగిన వాడని ఒకసారి మనం ఆలోచించిస్తే కదండి, ఆ పరలోక రాజ్యములో ఆ కుమారుడు ఎంత వైభవంగా తండ్రి ఎదుట ఉన్నవాడని ఒకసారి ఆలోచించేస్తే ఆ పరలోకంలో దూతలతోనూ కేరేబులతోనూ ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు 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 అని ఆరాధింపబడుచున్నవాడు, ఆయన ఘనపరచబడుచున్నవాడు, ఆయన పూజింపబడుచున్నవాడు. ఆ ఒక రాజ్యంలో సూర్యుడు లేదు, చంద్రుడు లేదు, కానీ ఆ ఒక పరలోక రాజ్యంలో ప్రభు ఒక ముఖకాంతితో ఆ పరలోకమంతా కూడా ప్రకాశంగా మారిపోయినట్టు కూడా చూస్తుంటున్నాం. ఆయన ముఖము ఎంత ప్రకాశమైనదంటే కోటి సూర్యుల కన్నా తేజస్సు కలిగిన ముఖం. ఏ మనుషుడు కూడా ఆయన ముఖాన్ని చూసి బ్రతికిన వాడు లేడు. అంత తేజస్సు కలిగిన వాడు, అంత పరిశుద్ధత కలిగిన వాడు, ఒక్క క్షణం తీరిక లేకుండా ఆయన ఆరాధింపబడుచున్నవాడు, ఆయన స్తుతింపబడుచున్నవాడు, ఆయన మహిమపరచబడుచున్నవాడు, సమస్తమును ఆయన నిర్మించిన వాడు, ఆయన జగద్రక్షకుడు కదండి. నీకు నాకు ప్రాణం పోసిన వాడు, ఊపిరినిచ్చిన వాడు, నడవడానికి బలమునిచ్చిన వాడు, ఆ గొప్ప దేవుడిగా చూస్తుంటున్నాం. ఆయన ఎక్కడున్నవాడంటే ఆయన సర్వోన్నతమైన స్థలంలో ఉన్నవాడు. ఆయన ఎలాంటి వాడంటే భూమి ఆకాశము కన్నా ఆయన ఎత్తైన వాడు. భూమి ఆకాశము కన్నా ఆయన ఎత్తైన వాడు అంటే ఎంత ఉన్నతమైన వాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అంత ఉన్నతమైన కుమారుడు, అంత ఉన్నతమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు. అలాంటి కుమారుణ్ణి తండ్రి అయిన దేవుడు ఏ యోగ్యత ఏ అర్హత లేని వారమైన మన నిమిత్తం ఆయన ఈ లోకానికి పంపించిన వాడగా చూస్తుంటున్నాం. ఈ లోకానికి ఆయన పంపించిన వాడగా చూస్తుంటున్నాం. వాస్తవానికి కదండి, కొరడా దెబ్బ ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు, అవమానం ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. అయితే మన నిమిత్తం ఆయన శరీరం అంతా కొరడాలతో కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నాం. వీపంతా కొరడాలతో కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నాం. తలకు ముళ్ళ కిరీటం కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నాం. నోటికి చేదెచ్చను అందించబడినట్టు కూడా చూస్తుంటున్నాం. కాళ్ళలో మేకులు, చేతిలో మేకులుగా కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నాం. హృదయానికి బల్లెపు పోట పొడవబడినట్టు కూడా చూస్తుంటున్నాం. ఆ ప్రభు ఎంతగా బాధింపబడ్డాడో ఒకసారి ఆలోచన చేద్దాం. తండ్రి ఎదుట ఎంత వైభవంగా పెరిగిన ఆ కుమారుడు, ఏ యోగ్యత ఏ అర్హత లేని మన నిమిత్తం ఆయన ఎంత అవమానింపబడ్డాడు. ఆ కల్వరి శిలువలో ఆయన ఎంత అవమానింపబడ్డాడు. ఆయన ముఖం మీద క్యాకిరిసి ఉమ్మి వేసినప్పుడు ఆయన శపించిన వాడు కాదు కానీ భరించిన వాడు. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకలు కొట్టబడుతున్నప్పుడు
ఆయన దాచుకున్నవాడు కాదు, కానీ మన కోసం తన కాళ్ళను చేతులను చాపినవాడుగా చూస్తున్నాం. మన కోసం తన తలని అప్పగించిన వాడుగా చూస్తుంటున్నాం. ఆ కల్వరి శిలువలో తన కళకు ముళ్ళ కిరీటం కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నాం. ఆయన మహిమ కిరీటం ధరించుకోగలిగిన ఆ ప్రభు ఆయన ముళ్ళ కిరీటం కొట్టబడినట్టు కూడా చూస్తుంటున్నాం. మన దోష శిక్ష యావత్తును తన మీద వేసుకున్న వాడుగా చూస్తుంటున్నాం. తన మీద వేసుకున్న వాడుగా చూస్తుంటున్నాం. ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకొని ఇచ్చున్నాం, ఆయన కోటి సూర్యుల కన్నా తేజస్సు కలిగిన వాడని. ఆయన ఆ కల్వరి శిలువలో ఆయన చూడనొల్లని వాడుగా మారిపోయినట్టు కూడా చూస్తుంటున్నాం. ఆయన సొగసున్న స్వరూపాన్ని కోల్పోయిన వాడుగా చూస్తుంటున్నాం. వికార రూపముగా మారిపోయినట్టు కూడా చూస్తుంటున్నాం. ఆ సొగసు ఎవరి కోసం కోల్పోయారు అని ఒక్కసారి ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన మన కోసమే కోల్పోయిన వాడు, సొగసును కోల్పోయిన వాడు, స్వరూపాన్ని కోల్పోయిన వాడు, చూడగలని వాడిగా మారిపోయిన వాడుగా చూస్తుంటున్నాం. ఆయన ధవళ వర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మందిలో ఆయన నిలబడితే ఈయనే ప్రియుడు, ప్రియమైన కుమారుడని చెప్పవచ్చు. కానీ అయితే ఏ మనుషుడు చూడనల్లని వాడుగా ఆయన మారిపోయినట్టు కూడా చూస్తుంటున్నాం. తనకున్న ఒకే కుమారుడు, ప్రియమైన కుమారుడిని ఆయన మన కోసం ఆ కల్వరి శిలువలో బలి చేసినట్టు కూడా చూస్తుంటున్నాం. అలనాడు ఇస్సాకుకు బదులుగా ప్రభువుని యేసుక్రీస్తు వారు బలైపోయినట్టు కూడా చూస్తుంటున్నాం. అంతేకాదు కానీ మన పాపం తల మీద వేసుకొని ఇచ్చినాడు, దోష శిక్ష యావత్తు తల మీద వేసుకొని ఇచ్చినాడు. ఆ మరణ శిక్షను ఆయన అనుభవించిన వాడుగా చూస్తుంటున్నాడు. అంతేకాదు సమాధిని మరణాన్ని గెలిచిన గొప్ప దేవుడు ఆయన ఒకడే ఇచ్చినాడు. అట్టి గొప్ప దేవుని సన్నిధానంలో ఈ ఉదయకాలం ముందు ఇలా ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ఆధిక్యత దాన్ని తయించినది. మనము ఏదైతే ప్రభువుకు ఇచ్చేవారంగా వచ్చినామో, అబ్రహాము అయితే తన కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. మనం ఏదైతే ఆయనకి ఇచ్చేవారంగా వచ్చినామో మనం చెల్లించే స్తుతులు తప్ప ఆయనకి ఏమి కూడా మనం ఇవ్వలేము. మన నోటి నుండి వచ్చే స్తుతులు తప్ప ఆయనకి మరి ఏమి కూడా ఇవ్వలేము. అయితే మన హృదయంలో దేవుడు నింపిన ఆ సంతోషంతో వచ్చే ఆ స్తుతులను దేవుణ్ణి ఆరాధించవలసిన వారం ఇచ్చున్నాం. ఆయన గణపరచవలసిన వారం ఇచ్చున్నాం. ఆయన చేసిన మేడ మన జీవితంలో తలపరుచుకుంటూ ఆయన ఆరాధించవలసిన వారం ఇచ్చున్నాం. ఈ ఉదయకాలం ముందు ఏమని ఆరాధిస్తాం? అబ్రహాము అయితే సమస్తంలో వదులుకున్నాడు. ప్రభువా నువ్వే కావాలి, నేను నిన్నే ఆరాధిస్తానని అబ్రహాము బయలుదేరి వచ్చిన వాడుగా చూస్తున్నాను. అయితే ఇలానాడు ఆ గొప్ప అవకాశం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. విరిగి నలిగిన హృదయంతో దేవుని ఆరాధించి, దేవుని గణపరిచి, దేవుని మాయపరచుకుందాక దేవుడికి మాట్లాడుతుంది.